యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ హోరాహోరీగా సాగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా జరిగిన తొలి డిబేట్ వాడివేడిగా జరిగింది. ఇరువురు అధ్యక్ష అభ్యర్థులు పరస్పర విమర్శలతో చర్చను రక్తికట్టించారు. ట్రంప్ హారిస్ షేక్ హ్యాండ్తో డిబేట్ మొదలైంది. ఆ వెంటనే వారిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడ్డారు. అమెరికా చరిత్రలో బైడెన్ను అత్యంత చెత్త అధ్యక్షుడిగా, కమలాను అత్యంత చెత్త ఉపాధ్యక్షురాలిగా ట్రంప్ అభివర్ణించారు. దాంతో ట్రంప్ పై కమలా హారిస్ ఎదురుదాడికి దిగారు. తాను దేశానికి కొత్త తరం నాయకత్వాన్ని అందిస్తున్నానంటూ ట్రంప్ పై హారిస్ విరుచుకుపడ్డారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో జో బైడెన్ అనుసరించిన విధానాన్ని మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆ యుద్ధం ముగుస్తుందని నొక్కి చెప్పారు. దీనిపై కమలా హారిస్ స్పందిస్తూ ట్రంప్ యుక్రెయిన్ను రష్యాకు వదిలేస్తారు, వ్లాదిమిర్ పుతిన్ లంచ్లో ట్రంప్ను మింగేస్తారు అంటూ తనదైన స్టైల్లో కౌంటర్ అటాక్కి దిగారు. ఇలా పలు అంశాలపై ఇరువురి మధ్య డైలాగ్ల డైనమైట్లు పేలాయి. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన డిబేట్లో కాస్త కమలా హారిసే పై చేయి సాధించింది. ట్రంప్ ఎదురుదాడి చేసినప్పటికీ ఆమె ఏ మాత్రం తగ్గకుండా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, అమెరికా అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ హోరాహోరీగా సాగింది. ఇంతకు ముందు డిబేట్ కన్నా ముందు కమలా హారిస్ కొంచెం తగ్గినట్లు కనిపించింది, కానీ ఇప్పుడు మాత్రం కమలా హారిసే పై చేయి సాధించినట్లు తెలుస్తోంది. సో హోరాహోరీగా ఓవరాల్గా ఈ డిబేట్ ఎలా సాగింది? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగిన ఈ డిబేట్లో ఈసారి కమలా హారిస్దే పై చేయిగా కనిపించింది. నిజానికి జూన్ నెలలో అప్పటికి కమలా హారిస్ అధ్యక్ష రేసులో లేరు, జో బైడెనే అధ్యక్ష రేసులో ఉన్నారు. అప్పుడు జరిగిన ఒక డిబేట్లో ట్రంప్ పై చేయి సాధించారు. జో బైడెన్ చాలా అంశాల్లో డిబేట్లో సరైన సమాధానాలు చెప్పలేక, సంవాదం సాగించలేక ఆయన వెనుకబడ్డారు. కానీ ఇప్పుడు జరిగిన ఈ డిబేట్లో మాత్రం కమలా హారిస్ పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించారని చెప్పవచ్చు. ఇందులో అనేక అంశాలకి సంబంధించి చర్చ జరిగింది. అబార్షన్ చట్టాలు ఉన్నాయి, వలస చట్టాలు ఉన్నాయి, అలాగే అంతర్జాతీయంగా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు, ఇటు గాజా ఇజ్రాయెల్ మధ్య చోటు చేసుకునే యుద్ధం కావచ్చు, ఉక్రెయిన్ రష్యా మధ్య చోటు చేసుకునే యుద్ధం, వాటి గురించి చర్చించారు. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి కూడా చర్చించారు. ప్రతి అంశంలోనూ పరస్పరం తీవ్ర పదజాలాన్ని ప్రయోగిస్తూ ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. అయితే కమలా హారిస్ అన్ని అంశాల మీద మెచ్యూర్డ్గా ఆన్సర్స్ చేసినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ డిబేట్ అయిన వెంటనే ఆ దేశ పాప్ స్టార్స్ కొందరు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లోనే తాము కమలా హారిస్కి మద్దతు ప్రకటిస్తున్నామంటూ బహిరంగంగానే వెల్లడించారు. అంటే దాన్ని బట్టి ఈ డిబేట్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ అబార్షన్ చట్టాల విషయానికి వచ్చేసరికి కమలా హారిస్ ఈ అబార్షన్ నిషేధించడాన్ని తాము వ్యతిరేకిస్తాము, అబార్షన్లు చేసుకునే స్వేచ్ఛ హక్కు ప్రతి మహిళకు ఉంటుంది, అంటే ఆ మహిళ నిర్ణయాధికారానికి వదిలేస్తాము అన్నట్టుగా ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అదే ఒకవేళ ట్రంప్ వస్తే గనక వాళ్ళు కన్జర్వేటివ్ విధానాలతో ఈ అబార్షన్ల చట్టాలను పూర్తిగా కొత్త బిల్లు తీసుకుని వచ్చేసి అబార్షన్లు జరపకుండా నిరోధిస్తారు అంటూ ఆమె ఆరోపించారు. దానికి ట్రంప్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ తాము ఎప్పుడూ అటువంటి విధానాన్ని కోరుకోలేదు, కాకపోతే నెలలు నిండిన తర్వాత జరిపే అబార్షన్లకు మాత్రం తాము ఇప్పటికీ వ్యతిరేకమే, 8-9 నెలల గర్భంతో ఉన్న వారికి అబార్షన్లు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామంటూ ట్రంప్ చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి చూసుకుంటే ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, దేశం చాలా రకాలుగా నష్టపోయింది. దాన్ని పూడ్చడానికి తామిద్దరము జో బైడెన్ అండ్ కమలా హారిస్ ఈ 4 ఏళ్ల కాలంలో విస్తృతంగా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇక అంతర్జాతీయ విధానాలు వీటికి సంబంధించి చూసుకుంటే ట్రంప్ అధికారంలో ఉంటే చైనాకు పూర్తిగా అమెరికాను దాసోహం చేసేస్తారు, ధారాదత్తం చేసేస్తారు అంటూ కమలా హారిస్ ఆరోపించారు. అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో చర్చించినప్పుడు ట్రంప్ తాను అధికారంలో ఉన్నట్టయితే 24 గంటల్లోనే యుద్ధాన్ని పరిసమాప్తం చేసి ఉండేవాడిని అంటూ ఆయన చెప్పుకుని వస్తే దానికి కౌంటర్గా కమలా హారిస్ ఒకవేళ ట్రంప్ హయాంలో ఈ యుద్ధం మొదలై ఉంటే గనక ఈ పాటికి పుతిన్ కీవ్లో పాగా వేసి ఉండేవారు అంటూ ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇలా అనేక అంశాల మీద వాదోపవాదం సంవాదం చాలా వాడివేడిగా జరిగింది. బట్ ఓవరాల్గా అమెరికన్ ప్రజలు అక్కడి మీడియా అందరూ కూడా ఈ డిబేట్లో కమలా హారిస్దే పై చేయి, ఆమెనే ఆధిపత్యం సాధించింది అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నారు. ఎస్ మహాత్మా.